శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం బడికి తాళం వేసిన గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెన్న గ్రామంలో పాఠశాలకు గ్రామస్తులు తాళం వేశారు. తమ గ్రామంలోని పాఠశాలను రేషనైజేషన్ లో భాగంగా ప్రభుత్వం తొలగించిందని, దీనిపై సంబంధిత అధికారులతో పాటు కలెక్టర్ కూడా వినతి పత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామం నుండి పాఠశాలను తొలగించడంతో పాటు 14 కిలోమీటర్ల దూరంలో పాలవలసకు కానీ 10 కిలోమీటర్ల దూరంలోని పాలకొండకు కానీ వెళ్లి చదువుకోవాలని, వర్షాకాలంలో ఏరు పారితే ఊరు జల దిగ్బంధంలో ఉంటుందని, అలాంటిది మేము ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అలీనా గ్రామం పూజ మండలం శ్రీకాకుళం జిల్లా. మాది అలీనా గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ 8వ తరగతి చదువుతున్నాను. జూన్ 12 నుంచి మాకు స్కూల్ లేదు అన్నారు. జూన్ 16 నుంచి మాకు ఆధార్ కూడా వేశారు. వేస్తే ఏమిటి యూనిఫామ్స్ ఇచ్చారు, బూట్లు ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు. అవన్నీ ఇచ్చాక కూడా స్కూల్ ఉందనుకున్నాం. లోకల్ నాయకులు కూడా మాకు స్కూల్ ఉంది, తెస్తాము, ఎట్టి పరిస్థితుల్లో అయినా తెస్తామన్నారు. కానీ ఒక్కసారికి సెప్టెంబర్ 11 నుంచి మాకు అటెండెన్స్ సాయంత్రం నుంచి వేయలేదు. అప్పటి నుంచి మాకు స్కూల్ లేదన్నారు. సడన్గా లేదనేసరికి మేము ఎక్కడ జాయిన్ అవుతాం? పాలవలస 13-14 కిలోమీటర్లు, అంత దూరం కూడా మేము తొక్కలే. బూర్జ అయితే పాలకొండ అయితే 7-8 కిలోమీటర్లు, మేము కూడా అక్కడ తొక్కలే. ఎండ తీవ్రతను కూడా ఎండాకాలం అయితే ఎండ తీవ్రతను కూడా తట్టుకోలే, వర్షాకాలం అయితే వాన తీవ్రతను కూడా తట్టుకోలే. మా చదువుల్లో ఆటంకం కలిగిస్తారు. ఇదే వీడియో సీఎంకైనా పంపించండి. వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. ఇక్కడి నుంచి ఇట్టి పరిస్థితుల్లో అయినా ఈ స్కూల్ నుంచి మరి కథల్లో అని చూస్తాను. ప్రియ, మాదల్లిన గ్రామం, బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా. మాదల్లిన గ్రామంలోన 6th, 7th, 8th మేమైతే ఫస్ట్ జూన్ 12 ఇలాగే ధర్నా చేసాం. లేదంటే 12-13 చేస్తే 12-13 చేస్తే ఏం పట్టించుకోవాలి. మళ్ళీ 16 నుంచి చాలా కంటిన్యూ అయ్యింది. మళ్ళీ సెప్టెంబర్ 11 ఏమన్నారంటే ఇక్కడ స్కూల్ లేదు, మీరు పాలవలస అయినా పాలకొండ అయినా వెళ్ళిపోండి అని అన్నారు. మరి ఎంతవరకు జరిగింది కదా సార్. మరి FA1 ఎగ్జామినేషన్ అయిపోయింది, మళ్ళీ FA2 దగ్గరికి వచ్చింది. FA2 రేపైనా ఎల్లుండి, FA2 ఎల్లుండి కదా సార్. మరి ఇప్పుడు మాకు ఎలా సార్? ఇప్పుడు సిలబస్ కూడా అయిపోయింది. మరి FA2 మేము ఎక్కడ రాస్తాము? పాలవలస అయితే 14 కిలోమీటర్లు సార్, పాలకొండ అయితే 10 కిలోమీటర్లు సార్. ఇప్పుడు ఒకవేళ వరదలు ఏవైనా వస్తే వర్షాలు పడతాయి కదా సార్, అప్పుడు మేము వెళ్ళలేము. మా అందరు ఎక్కడ ఉన్నారు, అందరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డబ్బు ఉన్న అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలరు, మేము చదివించుకోలేము కదా సార్. ఇప్పుడు మాకు ఇక్కడ స్కూల్ ఉండాలి, కాకపోతే మొత్తం తీసేయాలి. ఫస్ట్ టు ఎయిత్ వరకు ఉంచండి, కాకపోతే మొత్తం తీసేయండి. 8th క్లాస్ వరకు ఇవ్వమంటే మొత్తం అంగన్వాడీ వద్దు, మొత్తం 1-2 వద్దు, ఒక సచివాలయంలో కూడా ఊర్లో సచివాలయం కూడా వద్దు, మొత్తం తీసేయమనండి. మొత్తానికి వాళ్ళకి ఏదో సంబంధించిన వరకే ఉంచుకుంటున్నారు. ఇప్పుడు సచివాలయం వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళు సచివాలయం కూడా మాకు వద్దు. సచివాలయం వాళ్ళకి కావాలి కానీ పిల్లల స్కూల్ అవసరం లేదు. మాకు సచివాలయం వద్దు, అంగన్వాడీ వద్దు, మొత్తం తీస్తే మొత్తం పిల్లలలో వెళ్ళి అడిమి పడి ఏడుతాం. ఇదండి చెప్పాల్సింది, చెప్పండి. మాకు స్కూల్ ఉండేదండి, ఇంతవరకు ఉంటుంది అని చెప్పేశారు. మొత్తం లాస్ట్గా మన శుక్రవారం 6, 7, 8 తరగతులు లేవు అని చెప్పేశారు మాకు. అయితే తినలాలో ఉండడం ఏంటి? ఎగ్జామ్ పేపర్లు ఇచ్చారు, షూ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, భోజనం పేరు, ఆన్లైన్ అటెండెన్స్ కూడా వేశారు. ఇప్పటికిప్పుడు స్కూల్ లేదనడం కారణం ఏంటి? దాని గురించి మేము ధర్నా చేస్తున్నాం. లేదు 6, 7, 8 స్కూల్ లేదంటే 1, 2, 3, 4, 5 కూడా పూర్తి తీసేయమని చెప్తున్నాం మేము. ఇప్పుడు దాని గురించి మా ప్రాబ్లం. ఏ రాజకీయ నాయకులు ఓట్లు ఆడడానికి వస్తారే కానీ ఇలాంటప్పుడు స్కూల్ గురించి ఎవరో రారు. మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, ఇవాళ ఓటేయండి అంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా వస్తారా స్కూల్ గురించి అడగడానికి? ఎవరో రారు.
ఇప్పుడు ఒక్కడు 8 పాలవాళ్ళు సెలమంటారు సార్, 13 కిలోమీటర్ల దూరం. చిన్నపిల్లలు ఉన్నారు, చేయొచ్చండి 6, 7, 8 చిన్నపిల్లలు ఎలాగ సైకిల్ తొక్కుని వెళ్తారు. గాలి అవుద్దు, ధూళి అవుద్దు, ఎండ అవుద్దు, రోడ్లు లేవు, ఎలాగ వెళ్ళిపోతారు సార్? చిన్నపిల్లల స్కూల్ సైకిల్ మీద ఎలాగ వెళ్ళిపోతుంది? దానికి పరిష్కారం ఏంటి? ఒకళ్ళు మెత్తో కలిసి సైకిల్ పంచర్ పడుతుంది, దానికి బాధ్యతలు ఎవరు? ఏదైనా అవ్వచ్చు, ఒకళ్ళు ఏరు వస్తే బట్టి ఎక్కువ వస్తుంది, దానికి బాధ్యతలు ఎవరు? ఎవరైనా హామీ తీసుకుంటారా? రోజు వరకు పోరాటం చేస్తున్నాము. పిల్లలు ఆకలితో శుక్రవారం కూడా భోజనాలు చేయకుండా ఇంటికి పంపించాం. ఇక్కడే ఉన్నారు, ధర్నా చేస్తున్నాము. ఈ రోజు కూడా పిల్లలు ఆకలితో ఉంటున్నారు ఇక్కడ. మా పిల్లల గురించి కూడా ఏ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము ఎన్ని రోజులు ఇలాగే పోరాటం చేస్తూనే ఉంటాము. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మరి మా ఊరు గ్రామం మారుమూల గ్రామం అనేసి 1, 2, 3, 4, 5 ఎడతామండి, 6, 7, 8 తీసిన కారణం ఏంటి? మొన్నటి వరకు ఆన్లైన్ అటెండెన్స్ పడ్డది, శుక్రవారం నుండి ఆన్లైన్ అటెండెన్స్ ఆపేయడానికి కారణం ఏంటి? భోజనాలు పెట్టడం, ఎగ్జామ్ పెట్టారు, అన్నీ కూడా స్కూల్ పేరు మీద వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు మానే కారణం ఏంటి? ఇది ఎన్ని రోజులని మేము ధర్నా చేస్తూనే ఉంటాం ఇక్కడ. ఏ రాజకీయ నాయకుడు రాని ఎవరైనా రాని మా స్కూల్ మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి. ఎన్ని రోజులని మేము ఇలాగే ధర్నా చేస్తూనే ఉంటాం, కూకొని ఉంటాం. స్కూల్ కూడా తీయనేము మేము, ఇదే లెవెల్గా ఎడతాం మేము ఇక్కడ. ఏ సీఎం అయినా, ఏ కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇక్కడికి వచ్చి మాకు మాట ఇవ్వాలి. మాట ఇస్తే ఆ రోజు కూడా మేము ఎత్తుబడి చేస్తూ స్కూల్ మామూలు యథాస్థితి పెట్టాలి ఇక్కడ నిర్వహించాలి. లేకపోతే ఇక్కడ నుంచి 1, 5 కూడా అవసరం లేదు అని చెప్పి మొత్తం స్కూల్ మొత్తం కూడా తాళాలేసి మమ్మల్ని బయట పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మా పై అధికారులకు తెలియజేయడం జరిగింది. వచ్చున్నారు. తర్వాత మేము చెప్పిన తర్వాత వాళ్ళు పోలీసులు కూడా వచ్చి రావడం జరిగింది.